విచారణ జరిపించాలి. అక్కడ అని ఊరుకోవటం కాదు, విచారణ జరిపించాలి. పబ్లిక్ స్కూల్ ఒకవేళ వాళ్ళు డిఫమేషన్ కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు కమిటీ పెద్దలు మాట్లాడుకునేది. ఎందుకంటే వాళ్ళ ప్రతిష్ట మసకబారినట్టే. ఇవాళది కాదు ఆ ఇన్స్టిట్యూషను, గుడోల్డ్ ఇన్స్టిట్యూషను. చాలామంది బ్యూరోక్రాట్సు, మినిస్టర్స్ అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళే, చాలామంది క్రికెటర్స్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో అందువల్ల ఇప్పుడు ఆయన ఇంకోటి లోకేష్ గారు ఆధారం లేకుండా మాట్లాడరు, అంతవరకు అయితే నాకు నమ్మకం ఉంది. సార్ వాసుదేవన్ గారు, లోకేష్ గారు మొన్న లెటర్లో ఇంకొక విషయం ఉంది సార్, పచ్చి అబద్ధం సార్. ఎంత అబద్ధం అంటే సార్, ఆయన జీవో నెంబర్ 117 ఇతర అసంబద్ధ నిర్ణయాల వల్ల మీ 5 ఏళ్ల ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పరం పట్టారు సార్. సార్ ఇది ఎంత తప్పుడు బేస్లెస్ ఆరోపణ సార్. ఏ స్కూల్స్ అయినా సార్, మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్ గా ప్రతి ఒక్కరికి తెలుసు. చదువుకున్న వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేం కానీ సార్, సార్ UDISC అనే ఒక వెబ్సైట్ ఉంటుంది సార్. అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ, అది ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి UDISC సార్. UDISC ప్లస్ లో ఏ స్టేట్ లో ఏ సంవత్సరం ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ అయ్యారు, ప్రభుత్వ రంగంలో ఎంతమంది అయ్యారు, ప్రైవేట్ రంగంలో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు అని పూర్తిగా డేటా అనేది ఉంటుంది సార్ చదువుకునే విద్యార్థుల నుంచి. సో UDISC డేటా ప్రకారం 2018-19 సంవత్సరం సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి ఆఖరి సంవత్సరానికి 2018-19లో 38,97,043 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సార్. అంటే ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 38 లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్ అయిపోతారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 23-24 UDISC సార్ 40,50,116 మంది విద్యార్థులు ఎన్రోల్ అయినారు సార్. దాదాపుగా 1,50,000 మంది విద్యార్థులు పెరిగారు అని చెప్పేసి ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర మానవ వనరుల శాఖకు సంబంధించి వాళ్ళు డేటా పెట్టున్నారు. మరి ఏ ఆధారంతో లోకేష్ గారు 12 లక్షల మంది విద్యార్థులు, అంటే మొత్తంగా సార్ నేను అడుగుతున్నా, 38 లక్షల మంది ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళలో 12 లక్షల మంది తగ్గుంటే, 12 లక్షల మంది తగ్గుంటే ఎంతమంది అయి ఉండాలి? దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ రోజు ప్రభుత్వ బడుల్లో ఉండాలి. మరి ఈ రోజు ప్రభుత్వ బడుల్లో 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టుగా మీరేందుకు లెక్క చూపించారు? తప్పు కదా. లేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఏ తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడితే ఏదైతే చీఫ్ జస్టిస్ గారి చేత మాట్లాడిచ్చారు, వెంకయ్య నాయుడు గారి చేత మాట్లాడిచ్చారు, పెద్ద పెద్ద వ్యక్తులందరి చేత మాట్లాడిచ్చారు తెలుగుకి ఏదో ప్రమాదం జరుగుతుందని. మరి ఈ సంవత్సరం కంప్లీట్ గా తెలుగు మీడియమే ఎత్తేసారు, తెలుగు మీడియం అనేది లేదు. మీరు సార్ శివపార్తి గారు మాట్లాడతారండి. ఓకే శివపార్తి గారు లేదు, ఆవిడ మాట్లాడతారు, ఆవిడ మాట్లాడతారు. శివపార్తి గారు మాట్లాడతారండి, ప్లీజ్ ఆవిడ మాట్లాడతారు. ఆవిడ లేదా వేరే టాపిక్స్ కాదండి, లెటర్ స్పీక్ సార్. కంక్లూడ్ చేస్తున్నాం సార్. విద్యా విధానంలో 2014 నుంచి 19 వరకు ఎలా ఉంది, 19 నుంచి 24 వరకు ఎలా ఉంది? ఇప్పుడు ఆవిడ మాట్లాడతారు, అధికార ప్రతిపక్ష పార్టీ ఆవిడ మాట్లాడతారు. ఆవిడ మాట్లాడబోతోంది అదే. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం శాంతం, ఆవిడ మాట్లాడతారు. రైట్ సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సరే లాస్ట్ ఇయర్ అంటే ఎలక్షన్స్, దానివల్ల పాస్ పర్సెంటేజ్లు అవన్నీ తగ్గుంటాయని ఏదో వీళ్ళు సమాధానం చెబుతారు. కానీ ఇప్పుడు మనం 2023 లెక్క తీసుకుందాం సార్. ఇది గూగుల్లో హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ప్రచురించింది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి. టోటల్ ఎంత పాస్ పర్సంటేజ్ ఉందనేది రాశారు ఇక్కడ, 72.26. కాకపోతే టోటల్ మెంబర్స్ విద్యార్థులు ఇది కూడా ఇన్ఫర్మేషన్ పొందుపరచలేదు. అది కూడా ఉంటే నేను వెరీ క్లియర్గా చెప్పేదాన్ని. ఇప్పుడు 2025 పాస్ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు ఇక్కడ వెరీ క్లియర్గా నేను ఇందాక మీకు ఓపెన్ చేసి చూపించాను, మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను లెక్కలతో సహా. మొత్తం ఆయన చెప్పినట్టు 6,14,000 మంది రాశారు. అది మీకు ఇవే వెబ్సైట్ లో వెతికినా 23ది డీటెయిల్స్ లేవు, స్టూడెంట్స్ డీటెయిల్స్. నేను 4-5 వెబ్సైట్స్ చెక్ చేశాను, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వెబ్సైట్ కూడా చెక్ చేశాను. ఎందుకు డీటెయిల్స్ పెట్టలేదు? ఇక్కడ వెరీ క్లియర్ గా డీటెయిల్స్ పెట్టాం మేము, ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది. మీరు ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? ఇవన్నీ బాగానే చెప్తున్నారు. మీకన్నా ఇక్కడ పాస్ పర్సంటేజ్ పెరిగిందా లేదా? మీరు 23లో 72% మీకు వచ్చింది. 25 24 బాగా వచ్చింది అనుకోండి. నేను 24 చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే ఎలక్షన్ టైంలో జరిగిన హడావుడిగా జరిగి ఉంటాయి. సో అప్పటిది నేను పరిగణలో తీసుకోకూడదనే తీసుకోవాలి. అంతకు ముందు ఎందుకు తీసుకోలేదంటే కరోనా టైం అని చెప్తారు. కరోనా టైంలో డైరెక్ట్ గా పాస్ మార్క్స్ వేసేసారు పిల్లలకి, అసెస్మెంట్స్ జరగలేదుగా. సో నేను 23 తీసుకున్నా. 23 అన్నిటికీ అనుకూలంగా ఉంది కాబట్టి తీసుకున్నా. లేదా అది తీసుకుందాం అంటే నేను నెట్లో వెతికి చూపిస్తాను మేము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందా లేదా, అది పాయింట్. అయింది కదా, పర్ఫార్మెన్స్ చేశారుగా.
సరే వీళ్ళు ఎందుకు ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా మనకి వెబ్సైట్లో పెట్టలేదు? అది నా ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు పెట్టలా? మీరు తప్పు చేయని వాళ్ళది ఎందుకు పెట్టలే? ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు అనేది ఎందుకు వివరాలు ఇవ్వలేదు? అంతే. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏదైనా తీసుకోండి, మనకు ఫుల్ డీటెయిల్స్ దొరకవు ఎక్కడ. ఎందుకు దొరకవు అంటే వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక డేటాను కూడా కంప్లీట్గా ప్రజలకు ప్రొవైడ్ చేయలేని అసమర్థ పాలన చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ప్రాపర్గా పనిచేస్తుంటే కొన్ని తప్పిదాలు జరిగితే, తప్పులు జరగకుండా ఎవ్వరు 100% 100% గవర్నెన్స్ ఎవరు ఇవ్వరండి. ఎక్కడ లేదు ప్రపంచంలో, నేను చూడలా మరి. సో తప్పులు జరిగినప్పుడు వాటిని రెక్టిఫై చేసుకుంటున్నారా లేదా, ప్రాపర్ యాక్షన్ ఉందా లేదా, విద్యార్థుల జీవితాలను కాపాడుతున్నారా లేదా, దాని మీదే డిపెండ్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు కూర్చొని ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీకు మేము పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి చూపించాంగా, 81% వచ్చిందిగా ఈ ఇయర్. మీకన్నా 70 కన్నా తక్కువ వచ్చినట్టయితే మీరు అడగండి కాలర్ పట్టుకొని, ఎందుకు తక్కువ వచ్చినాయని. 81.26% వచ్చింది కదా. మీ లైట్ స్క్రీన్ తప్ప ఏం కనబట్లా? చెప్పండి మీరే, ఏదో చూపిస్తున్నారు. వాసుదేవన్ గారు 2023లో సార్, 2023లో 6,64,152 మంది విద్యార్థులు రాశారు సార్. వాళ్ళల్లో 6 లక్షల ఏదైతే మొత్తం రిజిస్టర్ చేసుకుంది 6,64,000 మంది సార్. అప్పీర్ అయింది, ఎగ్జామ్స్ కి అప్పీర్ అయింది 6,09,081 మంది సార్. ఏ వెబ్సైట్ నుంచి చూసారో కూడా ఆ డీటెయిల్స్ సోర్స్ చెప్పండి. ఆ సోర్స్ చెప్పండి. మీకున్న సోర్స్ వాళ్ళకి ఉంటదండి, వేరే 2-3 సోర్సులు ఉండవు కదా. మీ దగ్గర ఏ సోర్స్ ఉందో వాళ్ళకి కూడా అదే ఉంటది. మీరు గూగుల్లో తీసుకుంటే ఆయన గూగుల్లో తీసుకుంటే, మీరు గ్రూప్ లో తీసుకుంటే ఆయన గ్రూప్ లో తీసుకుంటాడు. వినండి ఇప్పుడు మీరు చెప్పింది విన్నాడు కదా ఆయన చెప్పేది కూడా వినండి. ముందు గూగుల్ చేయడం నేర్చుకోమనండి సార్, తర్వాత మాట్లాడుతున్నారు. మాకు నేర్పించక్కర్లా, ముందు మీరు నేర్చుకోండి. మీ దొంగ లెక్కలు ఆపేసి జనాలను మభ్యపెట్టడం ఆపేసి ముందు మీరు నేర్చుకోండి. రైట్ అండి. ఎనీహౌ థ్యాంక్ యూ శివపార్వతి గారు, కృష్ణాంజనేయులు గారు, విజయ్ కిరణ్ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మొబైల్స్లో ఏవో చూపించి, డేటా చూపించి దాని ప్రకారం మాది కరెక్ట్ అని వాదులాడుకోవటం కాకుండా అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకొని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళని అడిగి 1990 89 ఆయన 10th క్లాస్ ఎప్పుడు పూర్తి చేశారో, ఆ టైంలో ఇన్విజిలేటర్లు ఎవరు, బాధ్యతాయుతంగా వ్యవహరించారో, వాళ్ళ పేర్లు వివరాలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెప్పించి